తీసుకో. बोले మొత్తం ఉంటే లైఫ్ కోసం సామాన్లు మొత్తం ఎప్పటిలోకి ఇస్తారు అంటే మీరు అంటే రిపోర్ట్ చేసి తర్వాత సొంతదారులకు ఇస్తారు వాహనాలు ఎలా థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా మిమ్మల్ని ఏదైనా బైక్ దొరికిందన్నది ఒకసారి చెక్ చేసుకుంటాం, లేకపోతే మళ్ళీ చెప్పండి. మ్యాక్సిమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్పీ గారు అన్లాక్ ఈజీగా చేయడం అంటే ఈజీగా అన్లాక్ ఈజీగా చేసేస్తుంది. ఇలాంటి బైక్స్ ఎక్కువ పోయాయి. యాక్సెస్ 50 యాక్సెస్ ఏం క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు. రైట్, అక్యూస్ని ఒకసారి తీసుకుని వస్తారా? ఒకసారి వెళ్ళి అందరికీ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కొంచెం అవేర్నెస్ కూడా కలగాలని చెప్పేసిన ఉద్దేశంతో పాటు ఈరోజు ఒక డ్రైవ్ కిందకి మేము తీసుకొని ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. మనం అల్టిమేట్ ఏమందంటే ఇది ఎంత అంటే రెగ్యులర్గా బైక్ మనం రికవర్ చేయడము, మనం జోనైల్ని ప్రొడ్యూస్ చేయట్లేదు, ఓన్లీ మేజర్ వాళ్ళని. సో అంటే ఈ బైక్ థెఫ్ట్ అనేది ఈ కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా. మెయిన్గా ఈస్ట్ సబ్ డివిజన్లో ఎక్కువ విన్నాను. జీజీహెచ్ కానీ, తర్వాత బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది. సో మనం ఈ బైక్ థెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్, ఒక రోజు 2 రోజు అనేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్,
గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. ఈవెన్ మీడియా తరపు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం బిట్ అండ్ పీసెస్ అంటారు, కొన్ని కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేసాము. సో దానిట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి 35 వెహికల్స్ మనం 35 బైక్స్ మనం సీజ్ చేసాము, అంటే రికవర్ చేసాము. ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక 12 వెహికల్స్, మళ్ళీ నల్లపాడులో కూడా ఒక 4, ఆల్మోస్ట్ 51 వెహికల్స్ మనం లాస్ట్ ఒక 7 డేస్లో 1 వీక్లో 51 వెహికల్స్ని మనం రికవరీ చేసాము, బైక్స్ని. సో దీనిట్లో మెయిన్ మన ఒక 9 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 9 అక్యూజ్డ్లో 7 అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేసాము. దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది, ఎన్డీపీఎస్ కేసు ఉంది, థెఫ్ట్ కేసు ఉంది, ఎక్స్టార్షన్ ఉంది. సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ 8 మందిని మనం ఐడెంటిఫై చేసాం. రిసీవర్స్ 8 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో ఒక 3 మనం అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దీనిట్లో మనకి వీళ్ళు ఎంఓ చెప్తాను ఫస్ట్. యాజ్ అ ఎంఓ మోడస్ ఆపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మ్యాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్, తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పాత వెహికల్స్ బైక్స్లో ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి. అది ఒక్క మోడస్ ఆపరండి. రెండవది ఏంటి, ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ అన్లాక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి 2-3 మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన 50,000 బైక్ అయినా 3,000 4,000 కన్నా అమ్మేస్తున్నారు. సమ్టైమ్స్ ఎక్కువ కాదు, టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ. దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోల్ నుంచి ఒక పర్సన్ని, మాయాబజార్ నుంచి ఒక పర్సన్ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేసాం. దాంట్లో ఒక పర్సన్ని అరెస్ట్ కూడా చేస్తున్నాము, పాత కేసు ఉంది కాబట్టి. సో ఇలాగా ఇది చేస్తున్నారు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బైక్ని అమ్మరు, పార్ట్స్ని కూడా అమ్మరు. వాళ్ళు ఫ్యూయల్ ఉన్న వరకు తిరుగుతారు, ఫ్యూయల్ అయిపోయిన తర్వాత అక్కడే వదిలేస్తారు వెహికల్ని. అంటే గాలిలో తిరుగుతున్న బ్యాచెస్ అలాగా. సో ఇలాంటి కూడా మేము ఇతరుని పికప్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళు మోడస్ ఆపరండి. ఈ విధానంలో వాళ్ళు బైక్ అఫెన్సెస్ చేయడము, దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు. 1-2 కేసులో ఇదే బైక్ని మేము భద్రాచలం నుంచి మేము రికవరీ చేసాము. ఎక్కడ ఉంది భద్రాచలము, నథింగ్ బట్ అక్కడ వెళ్ళి గంజా తీసుకోవడానికి బైక్ని ఇచ్చేసి 2,000కో 3,000కో గంజా తీసుకుని వచ్చిన కేసెస్ కూడా మేము ఒక కేసు ఐడెంటిఫై చేసాం. సో ఇదన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కిందకి మేము చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మీరు ఏజ్ గ్రూప్ చూసారంటే మ్యాక్సిమం 16 to 24 ఈ ఏజ్ గ్రూప్లోనే మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం, వాళ్ళ దగ్గర ఇంటరాగేట్ చేయడం, వీళ్ళతో పాటు కనెక్టెడ్ ఉన్నది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా కూడా మనం కమ్మింగ్ డేస్లో కొంతమందిని ఇంకా ఎక్కువ మందిని ఐడెంటిఫై చేస్తాము, కొంతమంది మనకు దొరకట్లేదు. సో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి పికప్ చేస్తాం. మళ్ళీ కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాము. దీంట్లో మనకు మెయిన్గా భూపతి జగన్, షేక్ నూరుద్దీన్, ఆకాష్ అని చెప్పేసి దట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. అక్కిశెట్టి ఆకాష్ యాక్చువల్లీ ఎల్ఐసి కాలనీ, యాక్చువల్లీ స్తంభాల గరువు, వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఒక ఆల్మోస్ట్ 4 to 5 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తికి ఆల్ బైక్ అఫెండర్స్తో పాటు కూడా ఆ వ్యక్తి ఆకాష్ అంటే అందరికి తెలుస్తుంది. సో తర్వాత ఉప్పు రాకేష్, మడుగుల రవితేజ. ఈ మడుగుల రవితేజ అనే వ్యక్తి కేవీపీ కాలనీ గుంటూరు. సో మడుగుల రవితేజ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆ వ్యక్తి కూడా కొన్ని మేజర్ రోల్ ఈ రవిప్రకాష్ అనే వ్యక్తి, రవితేజ అనే వ్యక్తి ప్లే చేశారు. తర్వాత షేక్ అజీర్ అని చెప్పేసి మన ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక అఫెండర్ని పిక్ చేసాము. ఆ వ్యక్తి దగ్గర నుంచి 10 బైక్స్ సీజ్ చేసాము. షేక్ అజీర్, ఆ వ్యక్తి కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగా ఉన్నారు. కోన వెంకట గోపి అని చెప్పేసి చుట్టుకొండ నుంచి ఒక అఫెండర్ని మనం పిక్ చేసాము. సో ఇలాగా తొక్కల రాజేష్, బోయపట్టి జయసాయి. ఈ బోయపట్టి జయసాయి అనేది తాడికొండ. ఇలాంటి ఒక 9 మంది అక్యూస్ని మనము ఇన్వైట్ చేసి దాంట్లో 7 మెంబర్స్ని మనం పికప్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ రిసీవర్స్ మ్యాక్సిమం మన బాపట్ల డిస్ట్రిక్ట్లో ఉన్నారు. యాక్చువల్లీ మ్యాక్సిమం ఈ చెరుకుపల్లి మండల్లో ఒక 3 మనం
ఐడెంటిఫై చేసాము. ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసామో రిసీవర్స్ లాస్ట్ 1 డే మనం 4-5 టీమ్స్ని పంపించాము, కానీ మనకి ఇమీడియట్గా వాళ్ళు దొరకట్లేదు. బికాస్ ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. కాబట్టి కమింగ్ డేస్లో వీళ్ళందరినీ కూడా దీంట్లో అవుట్ ఆఫ్ 8 రిసీవర్స్, దాంట్లో 4 రిసీవర్స్కి పాత కేసు ఉంది కాబట్టి వాళ్ళకి కూడా 41A కాదు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాము. వితిన్ 3-4 డేస్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాము రిసీవర్స్ని. సో దీనిలో మనం ఓవరాల్ మీకు వెహికల్స్ అక్కడ డిస్ప్లే చేస్తున్నాము. ఓవరాల్ మన అబ్జర్వేషన్ ఏంటంటే దీనిట్లో ఆల్మోస్ట్ ఒక 35 వెహికల్స్ ఇప్పుడు మన కళ్ళు ముందు ఉన్నదిలో అవుట్ ఆఫ్ 51లో ఆల్మోస్ట్ 11 to 12 వెహికల్స్ విత్ కీతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. వితౌట్ కీ కాదు, విత్ కీ అంటే పెట్టేసి లోపలికి వెళ్ళేసి వస్తాము, లేకపోతే నైట్ కూడా విత్ కీతో పాటు కొట్టడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే వెహికల్స్ 2 వీలర్స్ని మీరు ఇంటి బయటకి పార్క్ చేయడం, ఉన్న వరకు ఇంటి లోపలికి పార్క్ చేస్తామంటే మంచిది. మూడవది, ఈవెన్ ఇంటి బయటకి పెట్టిన సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ లేదు. ఫోర్త్, నేను దీని ముందు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టాను, ఏంటంటే మీ బైక్కి వీల్ లాక్ యూజ్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను. పెద్ద విషయం ఏం కాదు, సైకిల్ కూడా వీల్ లాక్ యూజ్ చేస్తున్నాను, మనం బైక్కి కూడా వీల్ లాక్ యూజ్ చేయట్లేదు. ఈవెన్ జీపీఎస్ కూడా 275 to 330 రూపీస్ యాక్చువల్లీ 2 వీలర్స్ది. మీరు ఒకటి పెట్టుకున్నారంటే ఒకవేళ మీకు మిస్ అయిందంటే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చినా వితిన్ 15 minutes 20 minutesలో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది అన్నీ కూడా మనం రిపీటెడ్గా రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా మన ప్రజల తరపు నుంచి పోలీస్కి సపోర్ట్ కావాలి. మీరు కూడా మినిమం కేర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నది మన పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ అనమాట. సో ఇది ఓవరాల్. ఒక నిమిషం.